ప్రైజ్ ద లార్డ్. సర్వయుగములలో సజీవుడైన యేసయ్యకు స్తోత్రములు. పరిశుద్ధులైన మీ అందరికీ పునరుత్థానపు శుభములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. 96వ కీర్తన 6వ చరణం. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. యెహోవా మందిరమును ప్రేమించు వారలారా, పునరుత్థానుడైన క్రీస్తు బలవంతుడు, పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు, పరిశుద్ధతలో మహనీయుడు, మహాబలవంతుడైన వాడు, 10,000లోని అతికాంక్షణీయుడు, మనోహరుడు. పరలోక పురమునకు ప్రయాణిస్తున్న ఆత్మీయ ప్రయాణికులమై ఉన్న మనమందరము బల సౌందర్యములు కలిగి ఉండాలి. ఇవి ఆయన పరిశుద్ధ స్థలమనేది మందిరములోనే ఉన్నవి. ఆయన మందిరమును ప్రేమించి విడువక మందిరములో నాటబడిన వారందరూ బలవంతులై సౌందర్యవంతులై ఉందురు. నీ మందిరం నివసించువారు ధన్యులు, వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు సియోనులో కనబడదురు అనే లేఖనాలు సెలవిచుచున్న చక్కని మాట. అందుకే భక్తుడైన దావీదు మహారాజు గారు, నీ బలమును ప్రభావమును చూడవలనని వేకువన లేచి పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను అంటున్నాడు. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము కనుక మనము బలము కలిగిన వారమై ఉండాలి. ఆ బలము పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని వాక్యము, ఆత్మాభిషేకము, ఆత్మ ఆరాధన, ఆత్మ ఆనందము, దేవుని కృప, పునరుత్థానపు శక్తి వలన కలుగును. అంతేగాక ఆ పరిశుద్ధ స్థలము అనేది మందిరములో సౌందర్యము కలదు. లోక సంబంధమైన శరీర బాహ్యమందు కనబడేది కాదు. అంతరంగ సౌందర్యము, ఇది పరిశుద్ధత. అవును ప్రియులారా, మన యేసయ్య పరిశుద్ధుడు. ఆయన నివసించే స్థలం పరిశుద్ధమైనది గనుక ఆయనకు సరి సమానమైన పరిశుద్ధత గలవారమై ఉండాలి. పరిశుద్ధ స్థలములో చేరిన మనలను క్రీస్తు రక్తము, క్రీస్తు వాక్యము, క్రీస్తు ఆత్మ, క్రీస్తు విశ్వాసత మన ఆత్మ ప్రాణ శరీరములను పరిశుద్ధపరచును. ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే ఆయన మందిరమునకు అనుకూలము. దానియేలులో పరిశుద్ధతయే ఆయనకు సౌందర్యమును కనబరిచెను. ఈ లోక సౌందర్యమును కోరక, ఆశించక, అరువులు చాపక అంతరంగ సౌందర్యమునే పరిశుద్ధతకు పరిగెత్తుదము, ప్రాకులాడెదము, ప్రయాసపడెదము. మచ్చ ముడత డాగు ఎట్టి కలంకము లేని పవిత్రురాలైన కన్యకగా, మహిమగల సంఘముగా, పెండ్లి కుమార్తెగా సిద్ధపడి బల సౌందర్యములతో యేసయ్యను ఎదుర్కొనేదము. ప్రార్థన. మహాబలవంతుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు. అవును ప్రభువా, మీ మందిరములోని పరిశుద్ధ స్థలములోని బల సౌందర్యములు కలవు అని సెలవిచ్చి ఉన్నారు. నిశ్చయముగా మేమంతా మీ మందిరములో ఉన్న బలమును సౌందర్యమును పొందుకునేటట్లుగా కృపదయిచ్యమని కోరుతూ ఉన్నాం. నిశ్చయముగా మీ రాకడకు మేమంతా సిద్ధపడినట్లుగా మహాబలవంతులుగా మార్చబడి అంతరంగ పరిశుద్ధత కలిగిన వారమై నీ రాకడలో మిమ్మల్ని ఎదుర్కొనేటట్లుగా కృపానుగ్రహించమని, మమ్మలందరినీ మీ పరిశుద్ధ స్థలములో స్థిరపరిచి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్న బల సౌందర్యములు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.